అందరితోనూ పరిచయాలు ఉంటాయి, అన్ని రాజకీయ ప్రముఖులతోనూ అన్ని పార్టీల అధినేతలతోనూ పరిచయాలు ఉంటాయి. ఇలా సాధ్యం అవ్వదేమో కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అది ఒక్కటే కొద్దిగా ఇబ్బంది, అందరితో పరిచయం, అందరితో స్నేహం. కులాల మధ్య విభేదాలు సృష్టించి ఒక రకమైన అగాధం డెవలప్ చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. అలాంటి పాలిటిక్సే ఇప్పుడు దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఉన్నాయి. వికృతమైన రాజకీయం అది. నేను ముందుగా చెప్పినట్టు దట్ ఈస్ ద వన్ రీజన్ డ్రో మీ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్. అంటే మనం మీ విజన్ డాక్యుమెంట్లోకి వెళ్ళబోయే ముందు సింపుల్ ఆన్సర్, రాష్ట్రం 3 రాజధానులు లేండి సార్. నిజంగా ఎఫిషియెంట్గా పనిచేస్తే ప్రజలు మనం కోరుకుంటారు. ఐటీ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి పార్లమెంట్ నుంచి మీరు మెజారిటీతో అనకాపల్లిలో గెలిపిస్తే మరి ఇప్పుడు ఐటీ మినిస్టర్కే సీట్ లేదు, ఆయన వేరే చోట మారుస్తున్నారు. అసలు ఎక్కడ ఇంతవరకు ఆయన డిక్లేర్ చేయలేదు. దట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్. అంటే దిలీప్ గారు స్మాల్, అంటే రాజకీయ నాయకుడు ఎప్పుడు రాజకీయాల గురించి మళ్ళీ గెలవడం గురించి కదా ఆలోచిస్తారు. మనం ఇసుక మీద ఎంత సంపాదిద్దాం నెలకి, లేకపోతే మనం వెళ్ళి రుషికొండ మీద మనం తవ్వేసి తినేద్దాం, ఇట్లా ఉంటే కష్టం. ఒక ఎంపీ అవుతాను ఇవన్నీ చేస్తాను అనుకుంటున్న మీకున్న విజన్ ప్రభుత్వాలకు ఎందుకు లేకుండా పోతుంది? ఇట్లా వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీ, ఆ గవర్నమెంట్ నడుపుతుంది ఒక నిర్దిష్ట సమయానికి 5 ఏళ్ళు. పాదయాత్ర యువగళంలో ఆయన శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే తట్టుకోగలగడం కష్టం కదా ఎవరికైనా, సాధారణమైన వ్యక్తులు. అసెంబ్లీలో మాట్లాడింది కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టింది, అరెస్ట్ చేసింది. పొత్తుల విషయాలకు వచ్చేసరికి జనసేన టీడీపీ విషయం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవడం లేకపోతే నమస్కరించడం, ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి కాదు అది. టికెట్ అనౌన్స్ అయిన తర్వాతనో లేకపోతే బీఫామ్ తీసుకునే కొద్ది రోజుల ముందుగానో తిట్టాలి. పొలిటీషియన్ అంటే ఏదో సెన్సేషన్ చేయాలి, అట్లా కాదు. ప్రజల్ని మెప్పించండి, ప్రజల్లోకి వెళ్ళండి. ఇంకాస్త లోపలికి వెళ్ళి ఉండాల్సింది మీరు. మీకు ఇంక వేరే చెట్లు కనిపించాయి అంటే లైక్ గంజాయి. పాలిటిక్స్లోకి వెళ్ళిపోయామని వ్యక్తిగతంగా మాట్లాడేసి బూతులు మాట్లాడేసి ఎగ్జాక్ట్లీ నేను అదే పవన్ కళ్యాణ్ రాజకీయంగా నిలదొక్కుకోలేడేమో. ఆంధ్రాలో ఏంటంటే కొంత డబ్బులు ప్రభావితం చేస్తాయి, కులాలు.